తిరుమల లడ్డూపై చంద్రబాబు నాయుడు రాజేసిన విష ప్రచారం విషయంలో సర్వోన్నత న్యాయస్థానం సంధించిన ప్రశ్నల్లో దేనికి చంద్రబాబు ప్రభుత్వం వద్ద సమాధానం లేకపోవడంతో ఆయన ఆత్మరక్షణలో పడిపోయారు. అయితే ఆయన మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలకు చెందిన పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి మాత్రం చంద్రబాబు చేసిన విష ప్రచారానికి ఇప్పటికీ తందానా అంటున్నారు. ఉన్న సమాచారాన్నే చంద్రబాబు చెప్పారని పవన్ అన్నారు. ఆధారాలు లేకుండా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న చంద్రబాబు లడ్డూపై దుష్ప్రచారం చేయటాన్ని సుప్రీం ప్రశ్నిస్తే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సుప్రీంకోర్టునే తప్పుపడుతున్నారు. తిరుమల లడ్డూను అడ్డుపెట్టుకుని కుటిల రాజకీయాలు చేయాలనుకున్న చంద్రబాబు నాయుడి వ్యూహం బెడిసికొట్టిన సంగతి తెలిసిందే. ఆయన అనుకున్నట్టు అది వర్కౌట్ కాకపోవడంతో పవన్ కళ్యాణ్ ను ముందు పెట్టుకుని కథ నడిపించే ప్రయత్నం చేస్తున్నారు బాబు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష పేరిట షో నడిపారు. తాజాగా సుప్రీం న్యాయమూర్తులు చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయడంతో టీడీపీ నేతలు సైలెంట్ అయిపోయారు. అసలు లడ్డూలో కల్తీ జరిగిందనడానికి ఆధారాలేవి? దర్యాప్తు మొదలు పెట్టక ముందే లడ్డూలో కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడమేంటి? నెయ్యి కల్తీ జరిగిందన్న చంద్రబాబు లడ్డూ నమూనాలను పరీక్షలకు పంపారా? ఎక్కడో గుజరాత్లో ఉన్న ల్యాబ్కే ఎందుకు పంపారు? ఆ ల్యాబ్ కూడా తమ నివేదిక కొన్ని పారామీటర్స్ ప్రకారం తప్పయ్యే అవకాశం ఉందని పేర్కొన్న నేపథ్యంలో సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగుతారా అంటూ లెఫ్ట్ అండ్ రైట్ తీసుకోవడంతో చంద్రబాబు ప్రభుత్వం ఉలిక్కిపడింది. తన కనుసన్నల్లో పనిచేసే ఐపీఎస్ అధికారులతో సిట్ దర్యాప్తు ఆగమేఘాలపై నడిపించేసి తను అనుకున్న విధంగా నివేదిక రూపొందించి ప్రతిపక్షాన్ని బోన్లో నిలబెట్టాలన్న చంద్రబాబు కుట్రకు ఇక్కడే బ్రేక్ పడింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో సిట్ దర్యాప్తును నిలిపివేస్తున్నట్టు డీజీపీ ప్రకటించక తప్పలేదు. సుప్రీంలో కేసు లేకపోతే తమ ఇష్టారాజ్యంగా నివేదిక ఇప్పించుకోవచ్చునని చంద్రబాబు అనుకున్నారు. దానికి సుప్రీంకోర్టు చెక్ చెప్పడంతో బాబు డైలమాలో పడ్డారు. వ్యూహాత్మకంగా లడ్డూపై తాను కానీ, తన కుమారుడు లోకేష్ కానీ, టీడీపీ నేతలు కానీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను, తమ వదిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరులను తెరపైకి తెచ్చి దీనిపై మాట్లాడించారు చంద్రబాబు. సుప్రీం వ్యాఖ్యల నేపథ్యంలో కోట్లాది మంది భక్తులకు బాబు కుట్ర గురించి పూర్తిగా తెలిసిపోయిందని అంటున్నారు. అందుకే తాజాగా పవన్ కళ్యాణ్ తెరపైకి వచ్చి ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారాన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాకు చెప్పారని బాబును సమర్థించే ప్రయత్నం చేశారు. అయితే బాబు దగ్గర ఉన్న సమాచారంలో పస ఉంటే దాన్నే సుప్రీంకోర్టు ముందు ఉంచేవారు కదా అంటున్నారు మేధావులు. ఒక పక్క టీటీడీ ఈవోనే ప్రమాణాలు లేని నెయ్యి ట్యాంకర్లను టీటీడీలో వాడలేదని, ఆ ట్యాంకర్లను వెనక్కి పంపేశామని క్లారిటీ ఇచ్చారు. దీన్ని సుప్రీంకోర్టు కూడా గమనించింది. అందుకే మీ టీటీడీ ఈవోనే నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపామని చెప్పిన మాటలు పబ్లిక్ డొమైన్లోనే ఉన్నాయి కదా, దానికి భిన్నంగా చంద్రబాబు మాట్లాడడం ఏంటి అని నిలదీశారు. ఇక తాజాగా దగ్గుబాటి పురంధేశ్వరి కూడా చంద్రబాబు విష ప్రచారాన్ని పకడ్బందీగా కాపాడుకోవాలని పరితపిస్తున్నారు. అసలు చంద్రబాబు నాయుడు లడ్డూపై విష ప్రచారం చేయకూడదని, దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకూడదని సుప్రీంకోర్టు అనడం సమంజసం కాదంటున్నారు పురంధేశ్వరి. రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు ఏమైనా మాట్లాడవచ్చునని ఆమె కితాబిచ్చారు. తద్వారా సుప్రీంకోర్టునే ఆమె తప్పుబట్టారు. ఇక తిరుమల లడ్డూపై విష ప్రచారం మొదలైనప్పటి నుంచి పవన్ కళ్యాణ్ చేస్తోన్న విన్యాసాలు, మాట్లాడుతున్న మాటలను తన ఎక్స్ ఖాతాలో ఎండగడుతోన్న సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి పవన్ కు ఓ సలహా ఇచ్చారు. ఇక చాలు, ప్రజల కోసం పనిచేయాల్సిన పనులు చూడండి అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. లడ్డూని రాజకీయం చేసి భక్తుల భావోద్వేగాలతో ఆడుకోవడం దుర్మార్గమని ఆయన ఇంతకు ముందే మందలించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ప్రశ్నలకు సమాధానాలు ఉండి ఉంటే చంద్రబాబు నాయుడు తమ మంత్రులతోనే ఆ సమాధానాలు చెప్పించేవారని, ఆయన దగ్గర అబద్ధాలు తప్ప అసలు కంటెంట్ లేదు కాబట్టే సైలెంట్ అయిపోయారని రాజకీయ పరిశీలకులు అనుమానిస్తున్నారు.